హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్సీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్మెంట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా సినిమా అప్డేట్స్లో లెట్స్ వాట్స్. హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటిస్తున్న ఫియర్ మూవీ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ రవి నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత కోకినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటులు మురళీమోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా డైరెక్టర్ కరుణాకర్ క్లాప్నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహెల్ పరువులు ఫిల్మ్ సెలబ్రిటీలు పాల్గొన్న ఈ మూవీ ఓపెనింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. నా గురువుగారి కృప వల్ల, దత్తాత్రేయుడి దయ వల్ల, ఆ శివుని ఆజ్ఞతో మనం దత్తాత్రేయ మీడియా బ్యానర్లో ఏఆర్ రవి ప్రొడ్యూసర్గా, అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ బ్యానర్. సో నేను ఫియర్ అనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను. ఇది హ్యాపీనెస్ కంటే చాలా టెన్స్గా ఉంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్షన్. సో డైరెక్షన్ అనేది నా డ్రీమ్ కాదు, నా డెస్టినీ అని భావిస్తున్నాను. సో దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని పూర్తిగా ఆడియన్ని దృష్టిలో ఉంచుకొని ఆడియన్కి ఎలా నచ్చుతుంది అనేది ఆలోచించి నేను ఆల్మోస్ట్ ఒక 1 year స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఆన్ సెట్. సో ఈరోజు దాని సందర్భంగా మనం రామానాయుడు స్టూడియోస్లో మన మూవీ ఓపెనింగ్ పూజ చేసుకోవటం జరిగింది. ఎలాగో అబ్బాయిలు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు వినడానికి, నేను కూడా విన్నాను. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ గా ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి తప్పదు. సో గౌరవనీయులైన డైరెక్టర్ హరిత కోకినేని గారికి అని చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి. బట్ షీఈ్ మై వైఫ్. ఎనీ క్రాఫ్ట్ తను తీసుకుంటే ఇదనే కాదు, సో ఏ పని చేసినా చాలా కమిట్మెంట్ తో చేస్తుంది. సో లాస్ట్ సినిమా చేసేటప్పుడు నేను సరదాగా అనేవాడిని, కాస్ట్యూమ్స్ చూసుకునేది, లిరిక్స్ చూసుకునేది, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేది, ప్రొడక్షన్ చూసుకునేది, ఇన్ని చూసుకుంటుంది. మిగిలింది మా డైరెక్షన్ చైర్ ఒకటే, ఇదన్నా మనకు ఉంచుతుందా లేదా అని సరదాగా నేను ఆండ్రూ గారితో అనేవాడిని. చూస్తే అది కూడా తీసేసుకుంది. బట్ డెఫినెట్లీ చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది ఈ స్క్రిప్ట్. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ తను అనుకొని వెంటనే చెప్పగానే యాక్సెప్ట్ చేసిన వేదిక గారికి రియలీ వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో అలాంటి రోల్ తను యాక్సెప్ట్ చేసి నేను చేస్తాను, సో ఐ విల్ సపోర్ట్ హర్ అని వచ్చినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ డార్లింగ్ గురించి చెప్పాలని అంటే, సో జనరల్గా ఆయన ఆల్రెడీ హీరో, బట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మీరు చేయాలని అంటే, సో నాకు అలాంటి లిమిట్స్ ఏం లేవు, సో నా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి, సో మంచి క్యారెక్టర్ అని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు, బట్ ఈజ్ నాట్ ఏ టెక్నీషియన్. సో మా ఫ్యామిలీ మెంబర్ ఆండ్రూ సారు, సో ఆయన టెక్నీషియన్ కాదు మాకు. సిమిలర్లీ అనూప్ సార్ కూడా టెక్నీషియన్ కాదు, ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్.
సో ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా వరకు అంతా ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో నాతో పాటు కో-ప్రొడ్యూస్ చేస్తున్న సుజాత గారికి కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ సంక్రాంతి. ఈ సినిమాలో మ్యామ్ అండ్ సార్ చెప్పినట్టు నాకు ఒక స్పెషల్ రోల్ ఉంది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ది నరేషన్ దట్ హరిత గారు గేవ్. హరిత గారు చాలా స్పష్టంగా నాకు ఆల్మోస్ట్ సీన్ నేను చూసే విధంగా నరేట్ చేశారు. బాగా నచ్చింది. అండ్ ఆవిడ చెప్పారు ఇది మీరు చేస్తే బాగుంటుందని. So I said nothing like it, and then when I found out that Vedika Garu is doing it, I said all the more reason for me to do it. Congratulations, you have a very author-backed role, and first time నేను ఒక vegan co-star తో పని చేయబోతున్నాను, so I'm very happy. Likewise. Yes, and నేను ఫస్ట్ బ్యానర్ చూడగానే it says guaranteed entertainment. అది నాకు బాగా నచ్చింది. I don't think any banner has actually put that out, so that tells you what they're all about. Yeah, they have to deliver. Exactly. So Abhi garu, wonderful, and Sujata garu, wonderful. యంగ్ హీరో తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించగా వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. ప్రైమ్ షోలో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్గా పాజిటివ్ సొంతం చేసుకుంది. కాగా ప్రసాద్ రాబ్లో ఈ మూవీని నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్ను అభినందించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న టెక్నిక్ని అంతంత బ్రహ్మాండంగా వాడుకుని బోల్డ్ ఆఫ్ కంటెంట్ ఉంది సబ్జెక్ట్ చూస్తే, బట్ వెరీ వెల్ హ్యాండిల్డ్ చాలా బాగుంది. ఇట్ వాజ్ ఫీజ్ టు ద ఐస్, కన్నులు పడ్డాయి. మంచి సినిమాని కొట్టేశారు. అంతే ఉంది ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆయన శ్రీరాముడు ఆశీస్సులు అంతే అంతే. అందరూ అంటాం కదా, ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలర్క సతుషాభాసం రామదూతం నమామి, అంతే ఆయన ఆశీస్సులే. బ్రహ్మాండం చాలా బాగా టేకింగ్. అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్. మనమే చేసాం కదా ట్రైలర్, అది ఎక్స్పెక్ట్ చేస్తాను ఇలా అయితే ఎలా ఉంటుంది. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఫిలిం మేకింగ్, దట్ అది కనపడుతుంది, ద ప్యాషన్. సినిమా ఐ వాజ్ కాన్ఫిడెంట్. మీకు తెలుసు బాగుంది, చాలా బాగుంది. నాట్ ఓన్లీ మీ సైడ్ నుంచే కాదు, సరే నిర్మాతగా మీరు అఫ్ కోర్స్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోండి. ప్రొడ్యూసర్ కంటే కూడా డైరెక్టర్ కంటే కూడా నిర్మాతలు అంటారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని. ఎందుకంటే ఇన్ని 2.5 years సినిమా పట్టింది తీయడానికంటే. బట్ ఆల్ క్రాఫ్ట్స్ నుంచి కూడా చాలా బాగుంది. డైరెక్షన్ మీరు కానివ్వండి, లేకపోతే ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ ఉంది, విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. Thank you so much, sir. No, less than more than I can say. అందరూ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేశారు, మాయ చేశారు. సో కంగ్రాచులేషన్స్. రంజన్ ఓకే, వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్టైనర్ నా సామిరంగ ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ పిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆశిక రంగనాథన్ హీరోయిన్గా నటిస్తుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సక్ తిల్లార్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్లో పరిలో నిలిచిన ఈ మూవీకి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా యాంకర్ సుమా నా సాంబరంగా టీంను స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్! మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు నేను నా సామి రంగ టీమ్ విత్ కింగ్ నాగార్జున గారు అండ్ ద కంప్లీట్ టీమ్ తో ఉన్నాను. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ హార్టీ శుభాకాంక్షలు. సార్ అలా కనిపిస్తున్నానా నేను ఇవాళ? అవును, ఇవాళ మా అందరి మధ్యన కూర్చుని ఆ కర్ర పట్టుకుని ఆర్డర్ అంటే దేవసేన లాగా ఉన్నాం. అంటే నేను అనుకున్నాను మీరు కనిపెట్టేశారేమో, నేను మేకప్ తీసేస్తే పొలాలు ఏరుకుంటూ ఉంటాను రా.
ఒక్కసారి ఈ కర్రని తీసి నేను పక్కన పెట్టేసి. అలా పెట్టేస్తాను. నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పక్కన విజిల్ వేయడానికి శేషసాయి కర్రని ఇచ్చారు, ఆయన పేరు అది. అవును. సో కంగ్రాచులేషన్స్ సార్. Thank you. సినిమా చేయడం అంతా ఒక ఎత్తు, శుక్రవారం అనేది ఒక ఫీల్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు అలాగే ఉంటుందా? నాకు ఎందుకు ఉండదు, శుక్రవారం ఒట్టి శుక్రవారం కాదు, ప్రతి సంక్రాంతి పండుగ ఇలాగే ఉంటుంది. అవును Yeah. సార్. సంక్రాంతి అంటే నార్మల్ ఇళ్లలో ఎలా ఉంటుందంటే చాలా రిలాక్స్డ్గా, అబ్బా అసలు ఉద్యోగం అది మనం ఇప్పుడు చూసుకోనక్కర్లేదు హాయిగా అని. కానీ మీకు ఎవరికి అలా ఉండదు కదా. సంక్రాంతి ఎస్పెషల్లీ మీకు సంక్రాంతి పండగ వస్తుంది అంటే సినిమా దాని తాలూకు అంటే మీరెంత యాక్ట్ చేసేసి వెళ్ళిపోతున్నా బట్ యూ ఎవ్రీథింగ్ ఇస్ మా ఇప్పటి నుంచి కాదు దేవసేన, లాస్ట్ 25 years నుంచి, 30 years నుంచి, లాస్ట్ 30 కాదు, ఒక ఐ కెన్ సే నాన్నగారి టైం నుంచి. డిఎన్ఏలో ఉంది. అప్పుడు కూడా సంక్రాంతికి సినిమా రిలీజ్లు, ఇంట్లో టెన్షన్ అక్కడే ఉండి ఉంటుంది నరేష్ దగ్గర కూడా. అదే నేను ఒకసారి అందరినీ పరిచయం చేసేస్తాను ఇటు నుంచి. కొత్త డైరెక్టర్ విజయ్ బిన్ని గారికి గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తనకి ఎలా ఉందంటే ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత ఈ రోజు నాకు రిజల్ట్ వచ్చిందో రిలాక్స్డ్ ఇప్పటికైనా ఇప్పుడు హ్యాపీ అండి. అమ్మయ్యా. అండ్ ఇదిగో ఇక్కడ మన ఆశికా రంగనాథన్, ఆవిడ పేరే ముందుగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచించి పెట్టేశారు, అందరూ ప్రేమలో పడతారు అని ఆశిక అని తనకు ఆ పేరు ఇచ్చేశారు. ఇక ఇటుపక్కనేమో అల్లరి నరేష్ గారు ఉన్నారు. ఐ థింక్ ఇప్పుడు ఆయన కేవలం అల్లరి నరేష్ మాత్రమే కాదు, ఆయన నాంది నరేష్ అండ్ ఉగ్రం నరేష్. అంటే ఓన్లీ కామెడీనే కాదు, ఏ జోనర్ అయినా సరే ఇవ్వండి చెడుగుడు ఆడేస్తాను అని చెప్పేటువంటి మా నరేష్ గారు. అండ్ దెన్ మిర్నా అండ్ రాజ్ తరుణ్ గారు. ఇవాళ పండగ కళంతా మీలోనూ నాలోనే ఎక్కువ కనిపిస్తోంది. నేను చక్కగా ముగ్గు లేచి వచ్చినట్టుగా నేనున్నాను, మీరు కూడా పండగ వాతావరణంలో కనిపిస్తున్నారు. అండ్ రుక్సార్, హాయ్ రుక్సార్. హాయ్ రుక్సార్. ఒకవేళ తెలుగు అమ్మాయి అయి ఉంటే నాకు గట్టి కాంపిటీషన్ ఇచ్చేది సార్ యాంకరింగ్ లో. మొన్న స్టేజ్ మీద కనిపెట్టా, ఎప్పుడు గట్టిగానే మాట్లాడుతుంది, టక్క 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 మాట్లాడేస్తూ ఉంటుంది తను. ఓన్లీ వన్ సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. ఓకే, సో అందరికీ శుభాకాంక్షలు. అండ్ ముందు మనం విజయ్తోనే మొదలు పెడదాము. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే 25 అనేటువంటి కార్డ్ వేసాము మనము. నాగార్జున గారు ఇంతమంది కొత్త డైరెక్టర్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. విజయ్ గారు ఎలా అనిపిస్తుంది మీకు బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ బై హీరో నాగార్జున గారు ఫిల్మ్? అంటే నాగార్జున గారిది ఒక లక్కీ హ్యాండ్ అని ఇండస్ట్రీలో టాక్ అండి. లక్కీ హ్యాండ్ ఎలా ఉంటుంది అంటే సైకిల్ చైన్ లాగిన హ్యాండ్. సో ఆ లక్కీ హ్యాండ్ ఎవరి మీద అయితే ప్లేస్ అవుతుందో వాళ్ళ టైం స్టార్ట్ అవుతుందండి. సో అలాగే ఆయన హ్యాండ్ నా మీద పడింది అండ్ నా టైం స్టార్ట్ అయిందండి. వావ్ విజయ్, కంగ్రాచులేషన్స్, సూపర్. Thank you. నాగార్జున గారు ఇంతమంది కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేశారు కదా, వాళ్ళల్లో ఎవరి స్టైల్ తన స్టైల్కి దగ్గరగా ఉంది? లైక్ ఏ ఆర్జీవి, బి లారెన్స్. నేను రెండే ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆర్జీవి, బి లారెన్స్, రెండే ఆప్షన్స్ ఇచ్చావా? మీరు కావాలంటే ఇంకో 2-3 తీసుకోండి. విజయ్ స్టైల్. విజయ్, మీకంటూ ఒక స్టైల్ ని మీరు క్రియేట్ చేసుకోగలిగారంటే విజయ్ స్టైల్ అండ్ క్లారిటీ, క్రిస్టల్ క్లియర్. ఈ నేను చేసిన డైరెక్టర్స్లో ఓకే ఏమైనా కొంచెం కంపేర్ చేయాలంటే ఎడిటింగ్ సెన్స్లో ఆర్జీవి 2.5 hours తీస్తే 2:25 ఎడిట్ చేస్తే అది. ఈయన కూడా సిమిలర్ అక్కడే ఉంటాడు. 5 నిమిషాలు 6 నిమిషాల కన్నా వేస్టేజ్ ఉండదు ఫుల్ ఫిల్మ్లో. సూపర్. that is clarity is very important. Yes. That he has. అంటే మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు హ్యాపీ అన్నమాట. ఇంత క్లారిటీతో తీసేస్తారు కాబట్టి ఎక్కువ వేస్టేజ్ ఉండదు, ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఉండదు. అంతే కదా. ప్రొడ్యూసర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ హ్యాపీ అంటే మనకి నెక్స్ట్ సినిమా హ్యాపీ. ఇక కమింగ్ టు అంజీ అండ్ కిష్టయ్య, మీ రిలేషన్షిప్ గురించి చెప్పండి. అసలు నేను ఇంకా మూవీకి వెళ్ళి చూడలేదు. సో చూస్తున్నట్టయితే చాలా ఎక్కువగా ఫ్రెండ్షిప్ బాండ్ చాలా చిన్నప్పటి నుంచి ఉన్నట్టుంది. వాట్ యు సే? అవునండి, చిన్నప్పటి నుంచి అంటే అంజీ కృష్ణ కిట్టయ్యది ఒక బ్రదర్లీ బాండ్ అండి. అంజీ కిట్టయ్య కోసం ఏదైనా చేస్తాడు, తను దూకమడి దూకేస్తాడు, ప్రాణాల ముందు ఇచ్చేస్తాడు, అలాంటి అంటే వాట్ ఎవర్. తన ప్రపంచం చాలా చిన్నదండి. అంజీ వరాలు, కిట్టయ్య వరాలు, మంగ తన పాప. సో వెరీ హ్యాపీ వైబ్రెంట్ పర్సన్. మంగ టీవీడి. సో చాలా వైబ్రెంట్ క్యారెక్టర్ అండి, ఫుల్ కలర్ఫుల్, ఎప్పుడు లైఫ్ అంటే తనకు ఏం వచ్చినా చిన్న సంతోషం వచ్చినా డాన్సులు చేసేస్తుంటాడు. సో కిట్టయ్య కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు, కిట్టయ్య కోసం ఏదైనా చేసేస్తాడండి. ఓకే, సో
సో కిట్టయ్య కోసం ఏదైనా చేసేస్తాడు అన్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్షిప్ గురించి నేను నాగార్జున గారితో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు త్రూ థిక్ అండ్ థిన్ ఈ ఇండస్ట్రీలోనో అవుట్ ఆఫ్ ఇండస్ట్రీలోనో ఉండేటువంటి దోస్ ఫ్రెండ్స్ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఆల్ మై ఫ్రెండ్స్, ఓన్లీ మేక్ ఫ్రెండ్స్ లైక్ దట్. ఓకే. ఒక పేరు చెప్పలేను. నాకు క్లాస్మేట్స్తో ప్రీ ప్రైమరీ నుంచి ఉన్న క్లాస్మేట్స్ ఉన్నారు. ప్రైమరీ నుంచి ఉండేవాళ్ళు ఇంకా ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. వావ్. ఐ స్టిల్ హ్యావ్ దెమ్ యాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సినిమాకి సంబంధం లేదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా నేను చేసుకున్న కొంతమంది ఫ్రెండ్స్ ఒక మాట అడిగితే దేర్ ఐ నో ఫ్యూ ఫ్రెండ్స్. సో అంజీ లాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎస్. వాట్ అబౌట్ యూ వరాలు? ఒక పేరు చెప్పండి. అంటే ఇప్పుడు నాకు నాగార్జున గారికి అయితే మళ్ళీ ప్రాబ్లం చెప్తే పేర్లు. మీరు చెప్పండి, కర్ణాటకలో ఉండే వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు. చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి నాకు కూడా. నాకు స్కూల్ చిన్నప్పటి నుంచి నాకు చాలా స్కూల్ ఫ్రెండ్స్. ఒక పేరు అంటే రబ్బర్ ఇచ్చిన ఒక ఫ్రెండ్, పెన్సిల్ దొంగతనం చేసిన ఒక ఫ్రెండ్, చాలా రోజ్ ఇచ్చిన ఒక ఫ్రెండ్. నా కజిన్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి, సో రాజీవ్ అని. సో ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో యూ కన్సిడర్ తను ఒపీనియన్స్ చెప్తుంటాడా మూవీ గురించి? రోజు మాట్లాడుతున్నాం. వెరీ నైస్. అబౌట్ ద ఫిల్మ్ ఎవ్రీథింగ్. ఓకే. మీకు రుక్సార్ ఫ్రెండ్స్? యా, actually na one place at least, you know, like I did not stay in one place. సో నా చాలా ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా స్కాటర్డ్ ఉంది. అవును. మీ నాన్నగారు ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు? లేదా మీ యాక్చువల్లీ చాలా హాప్ స్కిప్ అండ్ జంప్ అందుకే. బట్ వన్ ఐ థింక్ నేమ్ హ్యావ్ టు సే మై ఫ్రెండ్ ధన్య నాట్ ధన్య. ధన్య. షీ ఈస్ రియలీ క్లోజ్ టు మీ. షీ ఈస్ రియలీ గుడ్. సో ఇట్లా మీరు హాప్ స్కిప్ చేస్తూ ఉన్న దాంట్లో నుంచి ఆ ఫ్రెండ్ ఎనీ టైం యు కెన్ కాల్. దెన్ ఐ విల్ టెల్ హర్ ఆల్సో టు హాప్ స్కిప్ అండ్ జంప్ wherever I am. I'm like, you come be with me for some time. Not settle there. I got just like to meet me and all of that. Really nice కదా, మీరు చేయమన్నా కూడా ఆవిడ హాప్ స్కిప్ జంప్ చేస్తూ ఉన్నారు. Work from home ఇది you know ఫెసిలిటీ ఉంది కాబట్టి. This is the advantage. yes. రాజశరణ్ గారు మీరు చెప్పండి, మీకు అంజీ ఎవరు మీ లైఫ్ లో? నాకు ఐ మీన్ నాకు ఫ్రెండ్స్ తక్కువ, బట్ నాకు విజయ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ రాజా. నేను అంటే అంజీ కిష్టయ్య పోల్చుకుంటే డెఫినెట్గా నా అంజీ ఆయన. బట్ అంజీ మన ఫ్రెండ్స్ అందరిలో మన అంజీని చూసుకోవచ్చు. బట్ మనకి ఒక కిష్టయ్య లాంటి ఫ్రెండ్ కావాలని మనం కోరుకుంటాం. మీరు రేపు మూవీ అంటే మీరు మూవీ చూడలేదు కాబట్టి మీకు చెప్తున్నాను. మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మన లైఫ్లో కిష్టయ్య లాంటి ఒక ఫ్రెండ్ కావాలని కోరుకుంటాం. అందరికి అంజీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు కిష్టయ్య లాంటి ఫ్రెండ్ ఉన్నాడా అని అడగాలి మీరు ఒక క్వశ్చన్. అయితే చెప్పండి, మీకు కిష్టయ్య లాంటి ఫ్రెండ్ ఉన్నారా? కిష్టయ్య లాంటి ఫ్రెండ్ ఉండరు అండి. ఉండరు. అంటే నేను సినిమా చూసిన తర్వాత చెప్తాను. అది మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. లేదంటే వాళ్ళు నేను కిష్టయ్య ఎలా తయారు చేసుకోవాలి. అలా చేయొచ్చు. అంటే కిష్టయ్య చేసింది ఏది మా ఫ్రెండ్స్ లో లేరని మీరు అనుకుంటున్నారు, నేను అది తయారు చేస్తా వాళ్ళని. ప్రాణాలు ఇచ్చేయమని చెప్పనా? అంత ప్రాణాలు అక్కర్లేదు. అక్కర్లేదా? అక్కర్లేదు. మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. రెడీగా ఉండండి మీరు, ఓకేనా? ఐ విల్. ఓకే. అండ్ వీళ్ళని కూడా అడుగుదాం. మెర్నా, మీకు అంజీ కానీ కిష్టయ్య కానీ, మీరైతే సినిమా మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి, కిష్టయ్య అంజీనా? I think they're born for each other. వాళ్ళ గురించి అడగండి. Oh, my friend. You're asking about my friend. Yeah, I have a friend. His name is Mr. Sujit. Yeah, like 9 years friend. So you know, you can show your entire the colors to one friend. He's that kind of a friend. There is no egos. All colors, like even if you have every color, the true colors. So yeah, because you feel like they don't judge you. They'll be there with you at any cost. So I am really happy that I think that one friend. Yeah. అందరికీ కావాలి. Yes. నరేష్ గారు? నాకు నాని అండ్ స్మిత అండి. వాళ్ళు ఎప్పటి నుంచో, స్మిత అండ్ మీ లైక్ ఆల్మోస్ట్ 30 years నుంచి తెలుసు. అండ్ నాని ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ తను ఇండస్ట్రీకి వచ్చిన దాని నుంచి తెలుసు. సో వెరీ అవునండి. సంక్రాంతి వీళ్ళు కలిసి చేసుకుంటారు సార్, నేను ఇందాకే విన్నా. అంటే ఇప్పుడు మీ అందరు ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళటం కానీ సరదాగా ఎక్కువ తనతో ఉంటుందండి. పిల్లలు కూడా ఇంచుమించుగా సేమ్ ఏజ్ అవటం వల్ల ఇంకా ఎక్కువగా బాండ్ అవుతారు అన్నమాట. అవునండి, స్మిత, బబుల్ స్మిత. అవును, కరెక్ట్. సో మొత్తానికి అంజీ అండ్ కిష్టయ్య లాంటి ఫ్రెండ్స్ అయితే అందరి లైఫ్స్లోనూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ పేర్స్ అంటే మీరిద్దరు సినిమాలో పేరా? మీరు వాళ్ళిద్దరు పేరండి, మీ ఇద్దరు పేరు. వాళ్ళిద్దరు పేరు. ఓకే, మీ ఇద్దరు పేరు. మీకు సినిమాలో పెళ్ళి అయిపోయిందండి? పెళ్ళయిందండి. ఓకే. పాప కూడా ఉంది. పాప కూడా ఉంది. ఓ, రియల్ లైఫ్ లో లాగానే. మీకండి? చూడండి. It is romantic love
లవ్ స్టోరీ. ఓకే, అంటే ఇన్ని రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట సినిమాలో. మాకు పెళ్ళవదా? మీకు పెళ్ళవలేదా? అదేంటి సార్, అవ్వదా? అవ్వదు. అవుతుందా? నా సామి రంగా, ఏంటి సార్ ఇది? చూడు సినిమా చూడు. ఐ రిమెంబర్ శివ షూటింగ్ చూడడానికి వచ్చాను సార్ నేను. మెట్టుగూడలో జరిగింది ఒకసారి. అవునా? అప్పుడు అండ్ ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. దిస్ ఇస్ కాల్డ్ డెస్టినీ. అంతే స్టైల్లో ఒకసారి నా సామి రంగా అందరూ, మీరైతే ఎలా చెప్తారు నా సామి రంగా, అక్కడి నుంచి మొదలెడదాం. నా సామి రంగా మీ స్టైల్లో మీ మాడ్యులేషన్తో. ఈసారి పండక్కి నా సామి రంగా. ఓహో, ఇట్లాగా ఇక్కడ కూడా ఉన్నాయి పోస్టర్స్. ఓకే, నాకు సార్ మీ స్టైల్లో వద్దు, లాస్ట్లో మీరు తీసుకుంటాం. యూ ఇన్ వరాలు స్టైల్. ఎస్, ఇట్లా కూర్చోవాలి. అయితే ఇట్లా వరాలు, కాలు పైకేసి ఇట్లా కదా. యూ సాట్ లైక్ దిస్, నో? లైక్ దట్. ఐ కెన్ డు ఎనీథింగ్. హౌ వరాలు సార్? ఓహో, ఓకే. యా, ఏరా ఈసరి పండక్కి నా సామి రంగా. వరాలు కూడా మీసాలు వచ్చాయి. ఇప్పుడు ఒకసారి కుమారి స్టైల్. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామి రంగా. మీరండి. నాకేం స్టైల్ ఉంటుందండి? మీ స్టైల్ రాజ్ తరుణ్ స్టైల్లో. స్టాకర్ స్టైల్. ఈసారి ఈ పండగకి నాసామిరంగా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఇది రిపీట్ అవుతుంది పైరసీ. చాలా పద్ధతిగా చెప్పారు. నిర్నా ఓన్లీ నా సామి రంగా మాడ్యులేషన్ లో చెప్పండి. నేను చెప్తా. ఇక్కడ చూడు వచ్చింది. మీరు అందరూ తప్పకుండా జనవరి 14 థియేటర్ వెళ్ళి రాసామిరంగా చూడండి. నా సామిరంగా. నా సామి రంగా ఫ్రమ్ మంగా. ఇది ఒక బెదిరింపు, ఒక ఆర్డర్ అంతే. నరేష్ గారు, ఈ సంక్రాంతికి నా సామి రంగ సినిమా చూసేయండి, లేదంటే మాట వచ్చేస్తుంది. వచ్చేది మాట వచ్చేది. తప్పకుండా చూసేసేయండి సినిమా. ఏటట్టారు సార్? ఇక మీరు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి పండక్కి నా సామి రంగా. అది ఇంత చక్కగా పద్ధతిగా చెప్పిన తర్వాత మనం థియేటర్లకు వెళ్లకుండా ఉంటామా ఏంటి? మేమందరం కూడా నా సామి రంగా అంటూ థియేటర్కి వెళ్ళిపోతాము, ఎంజాయ్ చేసేస్తాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవసేన. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఐలాండ్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కేచర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె రాజేష్ నిర్మించగా ఆస్కర్ పురస్కార గ్రహీత లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలియజేసింది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న వరుణ్ డాక్టర్ సినిమా తర్వాత శివకార్తికేయన్, కేఎస్ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema